Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది మెయిన్గా మనకి ఈసీఈ బ్రాంచ్ నుంచి తీసుకుంటాము ఈ సబ్జెక్ట్ అనేది. ఇది ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి ఉంటుంది అండ్ సిఎస్సి వాళ్ళకి ఉంటుంది. ఎలా అంటే సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసరికి అదర్ సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకోవాలనే ఆప్షన్ ఉంటే కనుక ఈ సబ్జెక్ట్ అనేది తీసుకుంటారు. సో దీనికి అంటే ఈసీ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి ఏంటి అంటే ఈసీ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇదే టాపిక్స్ ఉంటాయి, కాకపోతే డయాగ్రామ్స్ కానీ ఏవైనా కానీ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏ టాపిక్ తీసుకున్నా కానీ. బట్ సిఎస్సి బ్రాంచ్ వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్గా ఇంట్రడక్షన్లో అవి టచ్ చేసుకుంటూ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకుంటూ అండ్ డయాగ్రామ్స్ని నేర్చుకుంటూ వెళ్తే అన్నమాట. చూసుకుంటూ ఉంటే ఇది సబ్జెక్ట్ అనేది మాత్రం ఈజీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి కాన్సెప్ట్కి డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ నేర్చుకుంటే కనుక ప్రతి డయాగ్రామ్కి కనెక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టే మనం మ్యాటర్ అనేది థియరీ అనేది రాయగలుగుతాం. సో మనం ఈరోజు ఏంటి అంటే ఈ యొక్క సబ్జెక్ట్లో యూనిట్ 1లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూద్దాం. అండ్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక బ్రీఫ్గా చెప్పుకొని ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అండ్ అటామిక్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియో అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ యూనిట్ 1లో సిలబస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి సెమీ కండక్టర్ బేసిక్స్ అన్నమాట. అంటే సెమీ కండక్టర్ బేసిక్స్ అండ్ దాంట్లో ఏమేమి వస్తాయి మనకి నార్మల్ ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే కండక్టర్, ఇన్సులేటర్, ట్రాన్సిస్టర్, సెమీ కండక్టర్. కండక్టర్లో టైప్స్ ఉంటాయి, ఎన్ టైప్ అండ్ పీ టైప్ ఉంటాయి. మళ్ళీ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఉంటుంది. సో ఇవన్నీ మనము ఈ యొక్క సెమీ కండక్టర్ బేసిక్స్లో చెప్పుకుంటాం అన్నమాట. సో వీటన్నిటిని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో మనకు వచ్చేసరికి టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ వన్ సెమీ కండక్టర్స్, థర్డ్ వన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, అండ్ నెక్స్ట్ వన్ కోవలెంట్ బాండ్స్, and next one conduction in semiconductors, and n type and p type semiconductors, diode, biasing a diode, voltage current, characteristics of a diode, and diode models. వీటిలో దీనికి మనకి 2 టైప్స్లో డివైడ్ అయ్యి ఉంది. సో మనకి చూసుకుంటే ఫస్ట్ టైప్లో మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను సెమీ కండక్టర్స్ అని. సెమీ కండక్టర్స్లో ఏమేమి చెప్పాను? కండక్టర్స్, ఇన్సులేటర్స్, ట్రాన్సిస్టర్స్, ఎన్ టైప్, పీ టైప్, ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ అని. అవే ఇక్కడ మనకి టాపిక్స్గా కవర్ అయ్యి ఉంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి డయోడ్ అప్లికేషన్స్ అన్నమాట. దీంట్లో మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్స్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్, పవర్ సప్లై ఫిల్టర్స్ అండ్ రెగ్యులేటర్స్. ఇది డయోడ్ అప్లికేషన్స్లో ఉన్న కాన్సెప్ట్స్. వీటిలో నేను ఇక్కడ చెప్తాను మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ మళ్ళీ మీకు యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంపార్టెంట్ అనేది అటామిక్ స్ట్రక్చర్, సెమీ కండక్టర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇవన్నీ ఎన్ టైప్, పీ టైప్, కండక్షన్ ఇన్ సెమీ కండక్టర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దాంట్లోనే డయోడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డయోడ్. ఎలా అంటే ఇది ఈజీగానే ఉంటుంది, కానీ టాపిక్స్ అనేవి మనకి పెద్దగా అనిపిస్తాయి, కానీ లాజిక్గా చదివితే కనుక, లాజిక్గా మనం నేర్చుకుంటే కనుక ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో 1Aలో ఒకటి, 1Bలో ఒకటి, 2Aలో 2B అలా ఇస్తారు కదా. సో ఒక క్వశ్చన్ అది సెమీ కండక్టర్ బేసిక్స్లో ఉండొచ్చు, ఒక క్వశ్చన్ డయోడ్ అప్లికేషన్స్లో ఉండొచ్చు. సో అలా ఇచ్చినప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది కంపల్సరీగా మనకి వస్తుంది. సో ఇంట్రడక్షన్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్. An atom consists of an extremely positively charged nucleus surrounded by the negatively charged particles. ఒక యాటమ్కి మనకు ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్ చుట్టూ న్యూక్లియస్లో
పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తాను వినండి. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఒక యాటమ్ని కనుక తీసుకుంటే ఆ యాటంలో యాటమ్స్ అనేవి దాంట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్లో పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఆ న్యూక్లియస్ చుట్టూతా సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అలా పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని ఏమంటాము అంటే ప్రోటాన్ అంటాము. అండ్ న్యూట్రల్ పార్టికల్స్ని ఏమంటామంటే న్యూట్రాన్ అంటాము. తీసుకో అమ్మ, నేను మళ్ళీ తీసుకుంటా.